నా పేరు కావ్య. నా భర్త పేరు సురేష్. మాది గంధసిరి గ్రామం. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. అయితే అంతకుముందు పెళ్ళైన 7 సంవత్సరాలకి గర్భిణీ అందింది. ఫస్ట్ ఒక పాప పుట్టింది. పాప పుట్టి చనిపోయింది కరోనా వచ్చి. మళ్ళీ తర్వాత 7 నెలలు అవుతుంది కవల పిల్లలు. మళ్ళీ కవల పిల్లలు అయితే ఒక పాప ఒక బాబు. 6వ నెలలో అబార్షన్ అయింది. మొన్న గుంట గ్రౌండ్లో ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థనకు వస్తే ఇసాకయ్య గారు లాస్ట్ దాకా ఉన్నాం. సాయంత్రం 6 గంటల దాకా ఉండి ఇసాకయ్య గారితో మాట్లాడాం. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, ఇట్లా అబార్షన్లు అవుతున్నాయండి అని అంటే, మరి ఇప్పుడు ఏం కావాలమ్మా అంటే, నాకు గర్భిణీ కావాలండి అంటే, ఎవరు కావాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలన్నా అని చెప్పాం. యేసునామంలో నీలో ఉన్న చీకటి శక్తులు పోవును గాక అంటే ఇసాకయ్య గారు ప్రార్థన చేసిన అర్ధగంటకి నాకు గడ్డలాగా పడిపోయింది. మైల్లాగా కొంచెం ఒక అర్ధగంట తర్వాత పడిపోయింది. పడిపోయిన 1 మంత్కి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక ఆగిపోయింది. ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ 4వ నెల. మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా ఇల్లు సగంలో ఆగిపోయింది. సగంలో ఆగిపోయి మేము ఏం చేయాలో ఏందో అర్థం కాక ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకుంటే మా ఇల్లు స్లాప్ అయిపోయింది. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. మేము త్వరగా ఇంట్లోకి వెళ్ళాలని. మళ్ళీ ప్రెగ్నెంట్ 2వ నెలలో మొన్న అయితే సర్వెక్సల్ లెంత్ తక్కువగా ఉందమ్మా, మళ్ళీ అబార్షన్ అయ్యే కారణం ఉందంటే, మొన్న 17వ తారీఖు ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకొని చెప్తే స్కాన్ చేస్తే మళ్ళీ మొన్న అన్నారు లెంత్ అంతా బాగానే ఉందిలేమ్మా, కుట్లొద్దని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసయ్య నామానికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు.